హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం బిగ్ బాస్ ఇమ్యూనిటీ పొందటానికి అంటూ హౌస్ మేట్స్కి ఒక టాస్క్ అయితే ఇస్తున్నాడు. ఇమ్యూనిటీ అంటే ప్రతి వారం లాగా నామినేషన్స్ నుంచి కాకుండా ఈ వారం ఇమ్యూనిటీ పొందిన వారు డైరెక్ట్గా ఫినాలే లిస్ట్లోకి చేరిపోతారు. అంటే టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చినట్టే. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి టాస్క్ పూర్తి అయింది. అలాగే తాజాగా బిగ్ బాస్ హౌస్లో రెండవ టాస్క్ కూడా పూర్తి అయ్యింది. ఇక 2 టాస్కులు పూర్తి అయ్యే సమయానికి బిగ్ బాస్ హౌస్లో మొత్తం ఉన్న కంటెస్టెంట్స్ మొత్తం లీడర్ బోర్డ్ పొజిషన్ని ఒకసారి చూసినట్లయితే ఇమ్మాన్యుయల్ 150 పాయింట్స్తో లీడర్ బోర్డ్ పొజిషన్ని లీడ్ చేస్తున్నాడు. దాని తర్వాత డెమాన్ పవన్ 120 పాయింట్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక మూడవ స్థానంలో వరుసగా భరణి, తనూజ, సుమన్ ముగ్గురు కూడా 90 పాయింట్లతో ఉన్నారు. అయితే మొదటి యుద్ధంలో పోటీ చేయడానికి అర్హత సాధించలేని సంజన రెండవ యుద్ధంలో పాల్గొని అంటే రెండవ టాస్క్లో పాల్గొని ఏకంగా 80 పాయింట్లు సాధించి లీస్ట్ పొజిషన్లో కొనసాగుతుంది. బాక్స్లో టైప్లో 0 తీసుకున్న కారణంగా సంజన మొదటి టాస్క్ జరిగే సమయంలో జైల్లో ఉన్నది. జైల్లో ఉన్న కారణంగా సంజన మొదటి టాస్క్ ఆడలేకపోయినా కూడా 80 పాయింట్స్తో ఏకంగా మంచిగా స్కోర్ చేసిందనే చెప్పాలి. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ లీడర్ బోర్డ్ పొజిషన్ చూసిన తర్వాత ఎవరికి ఇమ్యూనిటీ లభించి ఓటింగ్ నుంచి తొలగించిపోయి ఫినాలే లిస్టులో చేరితే బాగుంటుంది అని భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.